హలో వ్యూయర్స్, జనరల్గా మన ఇళ్లలో అప్పుడప్పుడు బనానా బాగా పండిపోయిందని చెప్పి తినటం ఇష్టం లేక పడేస్తుంటాం కదా. అలా పడేసి వేస్ట్ చేసుకోకుండా ఇలా సూపర్ టేస్టీగా ఉండే, సూపర్ సాఫ్ట్ అండ్ స్పంజీగా ఉండే బనానా బ్రెడ్ని ఓవెన్ లేకుండానే ఈరోజు ఎయిర్ ఫ్రైయర్లో ఎలా చేసుకుందామో చూసేద్దాం. ముందుగా ఎంత బాగా పండితే అంత బాగా టేస్ట్ ఉంటుందండి ఈ బనానా బ్రెడ్. సో బాగా పండిపోయిన బనానా 2 తీసుకొని అది ఒక ఫోర్క్తో బాగా మ్యాష్ చేసేయాలి. ఆ తర్వాత అందులోనే షుగర్, కొంచెం వెనిలా ఎసెన్స్, ఇలాచీ పౌడర్ లేకపోతే ఇలాచీ ఎసెన్స్, ఒక 2 ఎగ్స్ అన్నీ వేసేసి షుగర్ బాగా మెల్ట్ అయిపోయేదాకా బాగా బీట్ చేద్దాం. ఇలా షుగర్ అంతా బాగా మెల్ట్ అయిపోయేదాకా బీట్ చేసి ఇందులోనే ఆయిల్ లేకపోతే మెల్టెడ్ బటర్ అయినా కానీ వేసుకొని ఇంకొక 5 మినిట్స్ దాకా బాగా బీట్ చేయండి. తర్వాత ఒక జల్లెడ పెట్టి దాంట్లో మైదా, సాల్ట్, కొంచెం బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అన్నీ వేసి జల్లెడ పట్టండి. ఇలా మీ దగ్గర బేకింగ్ సోడా మాత్రమే ఉంది, బేకింగ్ పౌడర్ లేదు అంటే బేకింగ్ సోడానే డబుల్ అమౌంట్ చేసేసి దాంట్లో వెనిగర్ వేయండి. 1 స్పూన్ లేదా ఒక 2 స్పూన్స్ దాకా వెనిగర్ని వేస్తే మనకు ఎగ్ స్మెల్ కూడా లేకుండా చాలా బాగుంటుందండి, లైట్ ఫ్లేవర్తో. ఇప్పుడు మన బ్యాటర్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక స్టీల్ బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసి అన్ని వైపులా బాగా స్ప్రెడ్ అయ్యేలాగా కోట్ చేయండి. ఇప్పుడు దాని మీద ఇంకొకసారి మైదా కోటింగ్ వచ్చేలాగా స్ప్రెడ్ చేయండి. ఇలా ఆయిల్ ఫ్లోర్ బాగా ఒక కోటింగ్ లాగా వచ్చిన తర్వాత మన బ్యాటర్ అనేది అందులో వేసేయండి. ఆ తర్వాత మీ దగ్గర చాకో చిప్స్ ఉంటే చాకో చిప్స్ వేసుకోండి, లేదంటే నార్మల్ డార్క్ చాక్లెట్ అయినా కానీ లేకపోతే నార్మల్ చాక్లెట్ అయినా కానీ ఇలా కట్ చేసి పీసెస్ లాగా వేసుకోండి. అందులోనే నేనైతే స్ట్రాబెర్రీ కొంచెం బాగా ఇష్టపడతాను ఈ కేక్లో ఎస్పెషల్లీ. ఈ స్ట్రాబెర్రీని కూడా ఇలా పీసెస్ చేసి అందులో వేసేయండి. ఇలా రెడీ అయిపోయాక మన ప్రీ హీటెడ్ ఎయిర్ ఫ్రైయర్లో 20 to 30 మినిట్స్ దాకా బేక్ చేసేద్దాం. అంతే, మన సూపర్ టేస్టీ, సూపర్ స్మూత్, సూపర్ మాయిస్టీ బనానా బ్రెడ్ రెడీ అయిపోయింది. దీని మీద స్వీట్ బాగా ఇష్టపడే వాళ్ళైతే చాక్లెట్ స్ప్రెడ్తో స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. న్యూటెల్లా లేకపోతే చాక్లెట్ సాస్ ఇలా వేసి స్ప్రెడ్ చేసి తినొచ్చు, బాగుంటుంది. మా ఇంట్లో అయితే ఇలా యాస్టీస్గా ఇష్టపడతారు. చూస్తున్నారు కదండి, ఇలా కట్ చేస్తుంటేనే దీని టెక్స్చర్ ఎంత సాఫ్ట్గా కనిపిస్తుందో. చాలా మాయిస్ట్గా, చాలా టేస్టీగా ఉంటుందండి. మధ్య మధ్యలో ఈ రోస్టెడ్ చాక్లెట్, ఆ స్ట్రాబెర్రీ తగులుతూ చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే అందరికీ చాలా నచ్చేసిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్స్లో తెలియచేయండి మీకు ఎలా నచ్చిందో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.